షుగర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే హార్ట్ డిసీజ్ వస్తుందా లేదా అనే విషయం షుగర్ ఎంత డ్యూరేషన్ బట్టి ఉంది అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, చాట్ జీపీటీలో కొట్టారు, ఇంత డోస్ ఫస్ట్ తీసుకోవాలని ఉంది, వాటి గురించిన సైడ్ ఎఫెక్ట్స్ అడిగారు, ఒక పెద్ద చిట్టా వస్తుంది. ఇంత చదవలేము అని చెప్పి వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చి వేసుకుంటున్నారు అనుకోండి. నిజంగా ఇప్పుడు చూపులో కొంచెం డిఫరెన్స్ వచ్చింది, ఈ మంటని గ్యాస్ ట్రబుల్ అనుకోండి. అంటే కొత్తగా ఎప్పుడైనా కనుక ఛాతీ మధ్య భాగంలో మంట కనిపిస్తే షుగర్ ఉన్న వాళ్ళు అది గ్యాస్ అనుకోకూడదు, ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. బీపీ వల్ల వచ్చే రిస్క్, బీపీ వల్ల రిస్క్ పెరుగుతుంది. స్ట్రోక్ వచ్చే, పక్షవాతం వచ్చే అవకాశం 42% పెరుగుతుంది. హార్ట్ అటాక్ వచ్చే అవకాశం 24% పెరుగుతుంది. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, జనరల్ గా డయాబెటీస్, షుగర్ వ్యాధి అంటే ఇది వచ్చింది కంట్రోల్లో పెట్టుకోకపోతే అన్ని ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేస్తుంది ఇట్లా చెప్తూ ఉంటారు. అందుకే డాక్టర్స్ అందరూ కూడా ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకోమని చెప్తూ ఉంటారు. అయితే హార్ట్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. హార్ట్ అటాక్ వచ్చిన నొప్పి కూడా తెలియదని చెప్తూ ఉంటారు. అంటే ఎంత లెవెల్ ఉంటే అది హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది? అంటే ఒకటి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, చాలా సార్లు షుగర్ ఉన్న పేషెంట్స్కి హార్ట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది అని చెప్తే వాళ్ళు అంటారు, సార్ మాకు 15 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది కానీ ఎప్పుడు 150 దాటలేదు సార్, అంత కంట్రోల్లో ఉంటుంది మెడిసిన్స్తో అని అంటారు. షుగర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే హార్ట్ డిసీజ్ వస్తుందా లేదా అనే విషయం షుగర్ ఎంత డ్యూరేషన్ బట్టి ఉంది అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. రాదర్ దాన్ ఇప్పుడు మీకు ఒక్కసారిగా ఒక రోజు 500 వచ్చింది అనుకోండి, ఆ రోజుకి ఆ రోజు ఏమవుతుందని కాదు. బట్ మీకు 150 ఉన్నా కూడా 15-20 ఏళ్ళ నుంచి ఉందనుకోండి, అప్పుడు ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ప్రొలాంగ్డ్ షుగర్ స్టేటస్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది రాదర్ దాన్ స్పైక్స్ కన్నా. ఓకే, అంటే హెచ్బిఏవన్సి ఎంత ఎక్కువ ఉంటే మనం షుగర్ అంటాం. యూజువల్ గా ఇప్పుడు 6.5 దాటింది అనుకోండి, మనం ఇక అది షుగర్ కింద కన్సిడర్ చేస్తారు ఇంటర్నేషనల్ గా. 7 దాటితే మనం మెడిసిన్ స్టార్ట్ చేసేస్తాం. 5.5 నుంచి 6.5 ఉన్నది ప్రీ డయాబెటీస్ అని అంటాం. అంటే ఫాస్టింగ్ పోస్ట్ నుంచి ఎట్లా అంటే ఫాస్టింగ్ షుగర్ 126 దాటితే అప్పుడు షుగర్ అంటాం. అంటే ఈ హెచ్బిఏవన్సి అనేది కూడా మనకి ఫ్లక్స్ లో ఉంటుంది. అంటే రెగ్యులర్ గా మనం మేనేజ్ చేసిన దాన్ని బట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దాన్ని డైట్ తో కానీ ఎక్సర్సైజ్ తో కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే డయాబెటీస్ అని చెప్పి మీరు 6.5 దాటితే మీరు డయాబెటీస్ అన్నారని ఇమీడియట్ గా మనం మెడిసిన్ వాడక్కర్లా. దాన్ని మనం డైట్ ఎక్సర్సైజ్ తో కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అంతే కొంతమందికి 14-15 కూడా ఉంటుంది హెచ్బిఏవన్సి. అంటే ఇమీడియట్ గా హార్ట్ ప్రాబ్లం వస్తుందని కాదు, వాళ్ళ కంట్రోల్ బాగలేదని. బట్ అప్పటి నుంచి మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని మనం తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను తీసుకుంటే ఆటోమేటిక్ గా మనం హార్ట్ ప్రాబ్లం రాకుండా నివారించుకోవచ్చు. అంటే ఏం జరుగుతుంది డాక్టర్ గారు, ఇప్పుడు 8-9 అట్లా ఉంది, లేదా ఎక్కువ ఉంది వాళ్ళకి షుగరు, కంట్రోల్ అవ్వట్లేదు, టాబ్లెట్స్ వేసుకున్నా అన్నప్పుడు వాళ్ళకి హార్ట్ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, అసలు ఏం జరుగుతుంది? అంటే ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు హార్ట్ మీద ప్రభావం కన్నా షుగర్ కంట్రోల్ కాకపోవడానికి హార్ట్ డిసీజ్ కూడా కారణం. ఇప్పుడు మీరు కంట్రోల్ కావట్లేదు అనుకోండి, షుగర్ అప్పుడు దాకా బాగానే కంట్రోల్ అయింది, లాస్ట్ 3 నెలల నుంచి కంట్రోల్ తప్పింది అనుకోండి, అప్పుడు 2 రకాల విషయాలు మనం చూసుకోవాలి. ఒకటి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ప్రధానంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ గా వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళలో, అట్లాంటిది ఏమైనా ఉందా, లేదా ఇస్కిమియా ఉందా, అంటే గుండెకి రక్త సరఫరా తగ్గటం కానివ్వండి, బ్రెయిన్ కి రక్త సరఫరా తగ్గటం కానివ్వండి, వేరే పెరిఫరల్ ఆర్టరీస్ కి రక్త సరఫరా తగ్గటం కానివ్వండి, వీటి కారణాల వల్ల కూడా షుగర్ ముందు కంట్రోల్ అయ్యేది, తర్వాత కంట్రోల్ కాదు. బట్ షుగర్ ఎక్కువ ఉంది, ఇప్పుడు హెచ్బిఏవన్సి ఎక్కువ ఉంది, షుగర్స్ 500 దాటిపోయినాయి అనుకోండి, గుండె కండరం మీద డైరెక్ట్ గా ప్రభావం చూపిస్తాయి. అంటే నార్మల్ గా షుగర్ ఎక్కువ కాలం ఉంటే రక్తనాళాల్లో బ్లాక్స్ ఎట్లా ఏర్పడతాయో, షుగర్ ఒక్కసారిగా ఎక్కువ ఉన్నప్పుడు గుండె కండరం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా షుగర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు కీటోన్స్ పెరుగుతాయి రక్తంలో. కీటోన్స్ పెరిగినందువల్ల దాన్ని కీటో ఎసిడోసిస్ అంటారు. అంటే అసిడిటీ పెరుగుతుంది, రక్తంలో యాసిడిటీ. సో రక్తంలో యాసిడ్ ఎక్కువైంది అనుకోండి, దాంతో డైరెక్ట్ గా హార్ట్ ప్రాబ్లం రావడానికి, హార్ట్ అటాక్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక్కసారిగా షుగర్ పెరిగినా కూడా మనం హార్ట్ కి జాగ్రత్తగా చూసుకోవాలి. షుగర్ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది హార్ట్ ని. బట్ లాంగ్ టర్మ్ షుగర్ ఎక్కువగా ఉండటం అనేది కామన్ గా వచ్చే కారణం. ఇప్పుడు ఏజ్ ని బట్టి షుగర్ లెవెల్స్ మారుతున్నాయా? ఇప్పుడు 65 ఇయర్స్ ఏజ్ 7.5 ఉన్నా ఓకే, నార్మల్ అనుకోవచ్చా? లేదండి, నార్మల్ అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే మీరు ఏజ్ పెరిగే కొద్దీ షుగర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తక్కువ లెవెల్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 6.5 ఉన్నప్పుడు మెడిసిన్స్ ఇస్తే వాళ్ళకి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని వాళ్ళని జాగ్రత్తగా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని
65 దాటిన తర్వాత 7.5 ఓకే, లేకపోతే ముందు 8 ఓకే ఉండేది, తర్వాత 7.5 ఓకే అన్నారు, ఇప్పుడు 6.5 ఓకే కాదంటున్నారు, ఏదో మెడికల్ గా దీంట్లో ఏదో మాఫియా జరుగుతుంది, ఇట్లాంటివన్నీ కరెక్ట్ కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ డాక్టర్స్ కలిసి కూర్చొని ఎక్కడ దాటితే మనకి గుండె పైన ఎఫెక్ట్ వస్తుంది, ఏ లెవెల్ దాటినప్పుడు మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ వస్తాయి, ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, బ్రెయిన్స్ ఎఫెక్ట్ అవుతాయి అనేది చూసుకుంటే అర్థమైంది ఏంటంటే 7 దాటినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని హెచ్బిఏవన్సీ 7 కన్నా తక్కువ పెట్టుకోవాలి. ఈవెన్ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా అదే. కాకపోతే ఇప్పుడు బీపీ కూడా మీకు అలాంటి డౌటే వస్తుంది, బీపీ ఏజ్ పెరిగితే ఎక్కువ ఉండొచ్చు కదా అని. అంటే దానికి యాక్చువల్లీ కొంత వెసులుబాటు ఉంది. 80 ఇయర్స్ దాటిన వాళ్ళు సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 150 వరకు ఉన్నా కూడా పర్వాలేదు అని. ఎందుకంటే ఆ ఏజ్కి వెళ్ళిన తర్వాత సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ని మనం కంట్రోల్ చేసే కొద్దీ కింద ఉండే డయాస్టలిక్ ప్రెషర్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి వాళ్ళకి కొంత 150 వరకు ఉన్నా కూడా మెడిసిన్స్ కొంతవరకు తగ్గించుకోవచ్చు అనేది చెప్తున్నాను. బట్ ఓవరాల్ గా షుగర్ మాత్రం కంటిన్యూస్ గా అది కంట్రోల్లో ఉండాల్సిందే. బీపీ షుగర్లలో షుగరే చాలా డేంజర్. అంటే రెండిట్లో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే, అంటే భగవంతుడి వాళ్ళ ప్రత్యక్షమైన నీకు బీపీ కానీ షుగర్ కానీ ఏదో ఒకటి ఇస్తాను, ఏది కావాలంటే బీపీ కోరుకోవడం బెటర్. ఎందుకు అని అంటే బీపీ వల్ల వచ్చే రిస్క్, బీపీ వల్ల రిస్క్ పెరుగుతుంది. స్ట్రోక్ వచ్చే అంటే పక్షవాతం వచ్చే అవకాశం 42% పెరుగుతుంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం 24% పెరుగుతుంది. బట్ బీపీ వల్ల వచ్చే రిస్క్ బీపీని కంట్రోల్ చేయడంతో పూర్తిగా తగ్గిపోతుంది, జీరో అయిపోతుంది. ఇప్పుడు మీరు టాబ్లెట్లు వేసుకొని బీపీని కంట్రోల్ పెట్టేసుకున్నారు, 120 తెచ్చేసుకున్నారు, ఇప్పుడు మీకు రిస్క్ లేదు దాని నుంచి. బట్ షుగర్ అలా కాదు. షుగర్ అనేది మనం షుగర్ జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకున్నా కూడా లాంగ్ టర్మ్ లో అది ప్రాబ్లం చూపించే అవకాశం ఉంటుంది. అందుకని షుగర్ కొంచెం మోర్ డేంజరస్. సో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న మెడిసిన్స్ తో అవి షుగర్ కంట్రోల్ అయితే రిస్క్ తగ్గుతుంది. అంటే ప్రీవియస్ గా షుగర్ మెడిసిన్స్ కి పరిశోధనలు ఎలా ఉండేవంటే, ఓకే షుగర్ మెడిసిన్ ఉందనుకోండి, షుగర్ ని కరెక్ట్ గా తగ్గిస్తుందా లేదా. అంటే ఇప్పుడు షుగర్ 300 ఉండేది, మనం ఈ టాబ్లెట్ వేసినప్పుడు తగ్గి 150కి వస్తుంది అనుకోండి, ఆ టాబ్లెట్ కి అప్రూవల్ ఇచ్చేవాళ్ళు. సో అంటే షుగర్ ని బాగా తగ్గిస్తుంది అనే పేరు మీద అప్రూవల్స్ వచ్చేవి. ఇంతకుముందు మనకున్న మెడిసిన్స్ అన్ని అలా అప్రూవల్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా మెడిసిన్స్ కి అలా అప్రూవల్ ఇవ్వట్లా. షుగర్ కేవలం తగ్గించడమే మాత్రమే కాదు, గుండె జబ్బులు కూడా సైమల్టేనియస్ గా తగ్గించగలిగితేనే వీటికి అప్రూవల్ ఇస్తాము అని. అంటే షుగర్ తగ్గించడానికి చాలా మెడిసిన్స్ ఉన్నాయి మార్కెట్లో, కానీ కొత్తగా వచ్చే మెడిసిన్స్ కి అప్రూవల్ ఇవ్వాలి అని అంటే అవి షుగర్ ని తగ్గించడంతో పాటుగా గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని కూడా తగ్గించాలి, అప్పుడే మనకి వాటికి ఇస్తారన్నమాట అప్రూవల్. ఇప్పుడు కొత్తగా వచ్చిన SGLT2 ఇన్హిబిటార్స్ కానివ్వండి, GLP-1 అనలాగ్స్ కానివ్వండి, ఇవి ఆ కోవకు చెందినవి. అంటే వీటి ద్వారా మీరు షుగర్ తగ్గించుకుంటే షుగర్ కంట్రోల్ ఉండటం మాత్రమే కాకుండా గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. మ్యాజిక్ చేస్తున్నాయి అదే ఇవి బాగానే పనిచేస్తాయి, చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే వెయిట్ లాస్ అవుతారు కదా డాక్టర్ గారు, సో రిస్క్ అనేది తగ్గిపోతుంది. వెయిట్ లాస్ ఒక్కటే కారణం కాదు, అన్ని రకాలుగా మెటబాలికల్ గా అవి బెటర్ గా కనిపిస్తుంది. ఇవి కూడా మళ్ళీ పక్కదోవ పడుతున్నాయి. ఎవరంటే వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి ఇంజెక్షన్స్ అడిగి తీసుకోవడం అది కూడా జరుగుతూ ఉంది. కానీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వీటిని తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోవాలండి, మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలి. ఇప్పుడు అంటే అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెయిట్ లాస్ మెడిసిన్స్ కానీ కొత్తగా వచ్చే షుగర్ మెడిసిన్స్ గురించి కానీ అనేది తెలియకుండా తీసుకుంటే వాటికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని ఎర్లీగా గుర్తించే అవకాశం ఉంది. ఇప్పుడు నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి వెయిట్ లాస్ మెడిసిన్స్ గుండె జబ్బు తగ్గడం కోసం మాకు కావాలని అడిగారు అనుకోండి, వాటి గురించి నేను డీటెయిల్స్ నేను కొంచెం చెప్తా వరుసగా నెంబర్లేసి. ఓకే ఫ్యామిలీలో థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటే వాడకూడదు, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది, యూజువల్ గా తగ్గిపోతాయి. 2 ప్రధానంగా రేర్ సైడ్ ఎఫెక్ట్స్ 2 ఉంటాయి, అంటే ప్యాంక్రియాటైటిస్ కానీ చూపు డిస్టర్బెన్స్ రావడం కానీ 2 ఉంటాయి. ఇవి కాకుండా ఏ రకంగా బరువు తగ్గినా వచ్చే కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి, అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ హెయిర్ లాస్ కానీ. అన్నిటికన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకొని షుగర్ బీపీ మీరు కంట్రోల్ చేసుకున్నప్పటికీ కూడా అవి మానేసినప్పుడు మళ్ళీ వెయిట్ వచ్చే అవకాశం ఉంటుంది అని తెలుసుకోవాలి. అది కాకుండా వెయిట్ లాస్ వచ్చేటప్పుడు ఫ్యాట్ తగ్గడంతో పాటు దాంతోపాటు మజిల్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు షుగర్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకుంటుంటే వెయిట్ లాస్ షుగర్ ఉన్న వాళ్ళలో తక్కువ ఉంటుంది, షుగర్ లేని వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. సో ఈ పాయింట్స్ అన్ని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా మీరు ఇప్పుడు చూసుకున్నారు, ChatGPTలో కొట్టారు ఇంత డోస్ ఫస్ట్ తీసుకోవాలని ఉంది, వాటి గురించి సైడ్ ఎఫెక్ట్స్ అడిగారు, ఒక పెద్ద చిట్టా వస్తుంది, ఇంత చదవలేము అని చెప్పి వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చి వేసుకుంటున్నారు అనుకోండి, నిజంగా ఇప్పుడు చూపులో కొంచెం డిఫరెన్స్ వచ్చింది ఆపరు మీరు, ఎందుకంటే మీకు తెలియదు కదా, మీరు తెలియదు అది ఎక్కడుంది వీటిలో ChatGPT చెప్పిన దాంట్లో అది ఎక్కడో ఉంది, అది ఎంత
మొత్తం కంప్లీట్ గా చెప్పాలి అని చెప్పి దానికి ఉన్న చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా మొత్తం ఒక పెద్ద పాఠం లాగా ఇస్తుంది అది. సో ఆ పెద్ద పాఠంలో మీరు ఎక్కడ ఎత్తుక్కుంటారు, మీరు ఎత్తుక్కోరు, తర్వాత గుర్తు కూడా ఉండదు. అందుకోసమే ప్రత్యేకించి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ప్లస్ తీసుకున్న తర్వాత కూడా డాక్టర్ దగ్గర రెగ్యులర్ గా మానిటర్ చేయించుకోవడం చెప్పాలి. ఈ మధ్య నేను ఒకటి క్లియర్ గా చెప్తున్నా, నా దగ్గరికి వెయిట్ లాస్ కోసం మాత్రమే ఇంజెక్షన్స్ కోసం రాకండి. నేను దానిపైన వీడియో చేసిన మాట వాస్తవమే, కానీ గుండె జబ్బు ఉండి వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకోవడం అనేవాళ్ళు మాత్రమే నా దగ్గరికి రండి, లేకపోతే రాకండి. ఎందుకంటే ఓపీలో టైం దొరకట్లా, గుండె జబ్బు ఉన్న వాళ్ళని చూడటానికే టైం కుదరట్లా, మళ్ళీ ఇది కొంచెం ఇబ్బంది అవుతుందని ఉద్దేశం. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, అయితే ఇప్పుడు వాళ్ళకి డయాబెటీస్ ఉంది, జనరల్ గా రెగ్యులర్ గానే ఈ హార్ట్ చెకప్ అనేది చేయించుకుంటూ ఉన్నారు. అయినా కానీ వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చింది అనుకోండి డాక్టర్ గారు, మా సిమ్టమ్స్ కూడా తెలియవు, ప్రీ సిమ్టమ్స్ కూడా తెలియవు అంటారు కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం సిమ్టమ్ కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. షుగర్ ఉన్న వాళ్ళు ప్రధానంగా ఏంటంటే, నడిస్తే ఛాతిలో బరువుగా కానీ అనిపిస్తే కనుక ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది గుండెకి సంబంధించిన విషయం. చాలా మంది ఏంటంటే, మార్నింగ్ వాక్ లో మేము వెళ్తున్నాం సార్, వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కొద్దిసేపు ఆగితే తర్వాత ఎంతసేపు అయినా నడవగలను నేను అంటారు. అది క్లాసిక్ గా గుండె జబ్బుకి సంబంధించిన సిమ్టమ్. అది ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అది మాత్రమే కాకుండా ఇంకోటి ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళకి గుండె నొప్పిలాగా మాత్రమే కాకుండా మంట కూడా అనిపిస్తుంది. ఈ యూజువల్ గా షుగర్ ఉండే వాళ్ళలో ప్రధానంగా మెయిన్ ప్రాణాలు పోవడానికి కారణం ఏంటంటే, ఈ మంటని గ్యాస్ ట్రబుల్ అనుకోవడం. అంటే కొత్తగా ఎప్పుడైనా కనుక ఛాతీ మధ్య భాగంలో మంటగా అనిపిస్తే షుగర్ ఉన్న వాళ్ళు అది గ్యాస్ అనుకోకూడదు, ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఆ మంట ఇంతకుముందు ఎప్పుడు లేకుండా ఉంది, లేదు నడిస్తే మంట ఎక్కువ అవుతుంది, లేదు ఇంతకుముందు మీరు వాడే మెడిసిన్స్తో ఇప్పుడు తగ్గలేదు, నాలుగోది అట్లాగే కంటిన్యూ అవుతుంది, ఇట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు గ్యాస్ అని అనుకోకూడదు. మంట వస్తే గుండెల్లో మంట గుండె నొప్పి వల్ల కూడా కావచ్చు, ఎస్పెషల్లీ అది నడిస్తే ఎక్కువ అవుతుంది అని అంటే. సో ఇంకొకటి ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి రాకుండా కేవలం ఆయాసం రావచ్చు. ఇంతకుముందు ఒక అంతస్తు ఎక్కితే బాగానే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక అంతస్తు ఎక్కగానే ఆయాసం వస్తుంది అనుకోండి, గుండె జబ్బు ఆ రకంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళలో. సో అట్లాంటివి వచ్చినా కూడా మనం ఇమీడియట్ గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఏమీ లేకపోయినా కూడా సంవత్సరానికి ఒక్కసారి 2 పరీక్షలు, ఎక్కువ ఒకటి, ట్రెడ్మిల్ ఒకటి, 2 కలిపి సుమారుగా 3,000 నుంచి 3,500 దాకా అవుతాయి. అవి చేయించేసుకుంటే సరిపోతుంది. గుండె జబ్బు వచ్చిందా లేదా అనేది ముందే తెలుసుకోవాలి. ఎక్కువ ట్రెడ్మిల్ అంతే, 2 చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇంకేదో ఒకటి ప్రోటీన్ ఉంటుంది, దాన్ని ఆ టెస్ట్ చేసుకున్నా హార్ట్ అటాక్ వస్తో రాదో తెలుసుకోవచ్చు అంట. అంటే హార్ట్ అటాక్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక ప్రోటీన్ ని మనం అంచనా వేస్తాం, అది ప్రోపనిన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంట వచ్చింది, గ్యాస్ ట్రబుల్ అనుకున్నారు, హాస్పిటల్కి వచ్చారు, ఈసీజీలో పెద్ద మార్పులు లేవు, కానీ అది గుండెదా కాదా అని తెలుసుకోవడం కోసం ఈ ట్రోపనిన్ అనే టెస్ట్ చేస్తారు. ఇది ఒక ప్రోటీన్. సో దీన్ని టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే, మనకి ఇమ్మీడియట్ గా అది హార్ట్ దా కాదా అని తెలుస్తుంది, హార్ట్ అటాకా కాదా అని తెలుస్తుంది. అంతేగాని 99% బ్లాక్ ఉండి హార్ట్ అటాక్ రాలేదనుకోండి, ఇంకా ఆ ట్రోపనిన్ నార్మల్ ఉంటుంది. హార్ట్ అటాక్ రావడానికి ఒక అరగంట ముందు కూడా ఈసీజీ ఎక్కువ, ట్రోపనిన్ అన్ని నార్మల్ ఉంటాయి, వచ్చినప్పుడు మాత్రమే తేడా తెలుస్తాయి. అందుకే అర్లీగా ముందే తెలుసుకోవాలి అని అంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకోవడం అనేది మంచిది. బట్ నిజంగా నొప్పి వచ్చినప్పుడు ఈ నొప్పి గుండెదా కాదా అని తెలుసుకోవడానికి మనం ట్రోపనిన్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకోవడం కానీ ఒక మంచి హాస్పిటల్, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది డాక్టర్ గారు. అవును, వెళ్తూ అనేది ఎప్పుడు మంచిది. వాళ్ళ దగ్గర ఎవరైతే మంచి డాక్టర్ గారు ఉన్నారో ఒకసారి వెళ్ళి కలవడం అనేది ముఖ్యం. కానీ కొంత అవగాహనతో వెళ్ళారనుకోండి తెలుస్తుంది. అవగాహన లేకుండా వెళ్తే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అనుకుంటారు, మన కొన్ని టెస్టులు ఉంటాయి డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో, 50 రకాల టెస్టులు, 50 రకాల టెస్టులు చేసేసి దీంట్లో గుండె కూడా బాగుంది అనుకుంటారు. దాంట్లో ట్రెడ్మిల్ ఉండదు. ట్రెడ్మిల్ లేకపోతే మనం ఇందాక ఏమనుకున్నాం, ఈసీజీ ఎక్కువ, హార్ట్ అటాక్ రావడానికి అరగంట కూడా ముందు కూడా బాగానే ఉంటుంది అండి. సో ట్రెడ్మిల్ లేదనుకోండి, వీళ్ళు టెస్టులు చేయించుకుంటుంటారు ఇయర్లీ, బట్ ట్రెడ్మిల్ ఉండదు. కాబట్టి అటాక్ వస్తుందా లేదో తెలియదు. అటాక్ వచ్చినప్పుడు అనుకుంటారు, అయ్యో మనం 3 నెలల ముందే కదా చేయించుకుంది టెస్ట్, అప్పుడు అన్ని బాగున్నాయి కదా అనుకుంటారు. దాంట్లో ట్రెడ్మిల్ ఉండదు, అది సమస్య. ట్రెడ్మిల్ లోనే కరెక్ట్ యూజువల్ గా ట్రెడ్మిల్ కనుక నార్మల్ ఉంది అంటే పెద్దగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం నెక్స్ట్ 1 year లో లేదని. బట్ అట్లానే అస్సలు ఉండదని కాదు, రేర్ గా జరుగుతాయి. 1,00,000 మందిలో ఒకళ్ళిద్దరికి మాత్రం టీఎంటీ నార్మల్ ఉండి కూడా తర్వాత 2-3 నెలల్లో హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ యూజువల్ గా మిగతా అందరికీ రా, యూజువల్ మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ పెద్దగా లేవు, ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకున్నారు, నార్మల్ ఉంది, భయపడాల్సిన అవసరం ఉండదు. ఇంకా బాగా తెలుసుకోవాలి, యాంజియో అలాంటివి ద్వారా తెలుసుకోవాలంటే ఏం టెస్ట్ ఉంది డాక్టర్ గారు? అంటే సిటీ కాల్షియం స్కోర్ కానీ, సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ కానీ,
చేయించవచ్చు కొన్నిసార్లు డాక్టర్స్. ఎప్పుడంటే వాళ్ళకి డౌట్ ఉందనుకోండి, ట్రెడ్మిల్ చేస్తారు, కొద్దిగా డౌట్ఫుల్ గా ఉంది, అప్పుడు సిటీ కర్నరీ యాంజియోగ్రామ్ చేయించుకోమంటారు. సిటీ కర్నరీ యాంజియోగ్రామ్ చేసుకున్నప్పుడు ఒకవేళ బ్లాక్స్ ఏమైనా ఉంటే తెలుస్తాయి. సిటీ కర్నరీ యాంజియోగ్రామ్ లో బ్లాక్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు రెగ్యులర్ యాంజియోగ్రామ్ చేసుకోవచ్చు. వాటిలో బ్లాక్స్ లేవనుకోండి, హ్యాపీగా ఊరుకోవచ్చు. అట్లా ఇట్లాంటి టెస్టులు యాంజియోగ్రామ్ ముందు చేసుకునే పరీక్షలు అన్నమాట. ఇప్పుడు హార్ట్ ఇష్యూ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి డయాబెటీస్ కూడా ఉంది, లేదా వాళ్ళకి ఇంకేమైనా కాలు చేతులు లాంటివి ఫ్రాక్చర్ అయ్యాయి అన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం అవుతుందంట కదా డాక్టర్ గారు. ఇటు హార్ట్ డాక్టర్ చూడాలి, ఈ ఆర్థో డాక్టర్ చూడాలి, ఈ డయాబెటీస్ డాక్టర్ చూడాలి, ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ ఉంటదంట కదా. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, ఎస్పెషల్లీ స్టెంట్ తర్వాత, బైపాస్ తర్వాత బ్లడ్ థిన్నర్స్ ఉన్నప్పుడు బ్లడ్ థిన్నర్స్ వాడుతూ సర్జరీ చేయటం సాధ్యం కాదు. అందుకని బ్లడ్ థిన్నర్స్ ఆపాల్సి వస్తుంది. అయితే బ్లడ్ థిన్నర్స్ ఆపినప్పుడు ప్రీవియస్ గా వేసిన స్టెంట్ ఉంటే కనుక ఆ స్టెంట్ లోపల క్లాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంతమందికి హార్ట్ పంపింగ్ వీక్ గా ఉండొచ్చు. హార్ట్ పంపింగ్ వీక్ గా ఉన్నప్పుడు సర్జరీ చేసేటప్పుడు కొన్నిసార్లు లంగ్స్ లోకి వాటర్ వెళ్ళిపోయి పల్మనరీ ఎడిమా కానీ, సడన్ కార్డియక్ అరెస్ట్లు కానీ రావచ్చు. అందుకని షుగర్ ఉండి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒకసారి గుండె ఎలా ఉందనేది ఇవాల్యుయేట్ చేసుకొని, ఆ ఇవాల్యుయేషన్ బాగుంది అని అంటే అప్పుడు సర్జరీకి వెళ్ళొచ్చు. అందుకే ముందు సర్జరీ చాలా సార్లు ఏమవుతుందంటే, ఒక అన్రిలేటెడ్ సర్జరీ, ఒక గాల్ బ్లాడర్ సర్జరీ చేయాలనుకోండి, చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు టెస్టులు చేయించుకుంటే అప్పుడు గుండె ప్రాబ్లం బయటపడి బైపాస్ చేయించుకోవాల్సిన అవసరం కూడా వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి తెలియదు కదా, గుండె నొప్పి తెలియట్లా. గాల్ బ్లాడర్ సర్జరీ కోసం ప్రీ ఆప్ ఇన్వెస్టిగేషన్స్ లో గుండెకి ఈసీజీ కొంత మార్పు ఉంది అని ఎకో చేసి, ఎకోలో కొంత ప్రాబ్లం ఉందని టీఎంటీ చేసి, దీంట్లో ప్రాబ్లం ఉందని యాంజియో చేస్తే 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంది, ముందు గాల్ బ్లాడర్ సర్జరీ కాదురానైనా మీరు ముందు బైపాస్ ఆపరేషన్ చేయించుకోవాలి, తర్వాత మీరు గాల్ బ్లాడర్ చూసుకోవచ్చు అని చెప్పిన సందర్భాలు ఉంటాయి. ఏదైనా కానీ ఎప్పటికప్పుడు హార్ట్ చెకప్ అంటే ఇయర్లీ వన్స్ ఎట్లాగో చేయించుకుంటారు కాబట్టి వాటిలో కూడా ఈసీజీ, 2D ఈకో, టీఎంటీ ఇలాంటివి చేయించుకుంటే మన హార్ట్ బాగుందా లేదా అని తెలుస్తుంది. ఇంకా ఏదైనా డౌట్ ఉంది డాక్టర్ చేయించుకోవాలంటే సిటీ కాల్షియం స్కోర్ ఒకటి, యాంజియో ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు పేరెంట్స్ ఎవరికైనా డయాబెటీస్ ఉందంటే ముందు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. పిల్లలు ఎవరైనా కానీ వాళ్ళని ఒకసారి తీసుకెళ్లి చూపించండి. హార్ట్ పదిలంగా ఉండేలా చూసుకోవాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే.